ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడిచ్చినటువంటి మరొక సమయంలో కొంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు మనము ధ్యానం చేసుకునేటువంటి అంశము, ఆయన నిన్ను మరచిపోలేదు, ఆయన నిన్ను మరువడు, నిన్ను ఎడబాయడు. వాక్యము తీసుకొని చదువుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనము. స్త్రీ తన గర్భమున పుట్టిన పసికందును మరచిపోవునా, తన ప్రేవును పుట్టిన బిడ్డ మీద జాలి చూపకుండునా? ఆమె తన శిశువును మరచినను నేను మాత్రము నిన్ను మరువను అని దేవుడు మనతోటి వాక్యపూర్వకముగా వాగ్దానమునిచ్చు తన ప్రేమను మన ఎడల వెల్లడి చేయుచు ఆయన మనకు ధైర్యమును అభయాన్ని ఇచ్చినటువంటి ఒక చక్కటి మాట మనము ఈ వాక్యములో విన్నాం. ఒక తల్లి తన కడుపున పుట్టినటువంటి బిడ్డను మరచునా అంటే మన సమాధానము లేదు అని చెప్తాం. ఒకవేళ మరచినను నేను మాత్రము నిన్ను మరిచిపోను, మరిచిపోయే ప్రసక్తి లేదు, మరిచిపోవటానికి అవకాశము లేదు అని దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు. మనమందరము అనుకోవచ్చు, దేవుడు నన్ను మరిచిపోయాడు, ఆయన నన్ను విడిచిపెట్టాడు, ఆయన నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదు అని ఒక మనిషి తనకున్న సమస్యని బట్టి అనుకోవచ్చు, తనకున్న పరిస్థితిని బట్టి అనుకోవచ్చు. అయితే దేవుని వాక్యము నీతో మాట్లాడుతుంది, నిన్ను లోకమంతా మరిచిపోవచ్చు, నిన్ను కనిన తల్లిదండ్రులు విడిచిపెట్టవచ్చు, కానీ నేను మాత్రము నిన్ను విడిచిపెట్టను, నేను మాత్రము నిన్ను మరువను, మరిచిపోయేటువంటి అవకాశము లేదు అని దేవుడే సాక్షాత్తు సర్వశక్తిమంతుడే నీకు అభయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ తర్వాత వచనం మనం చదువుకున్నట్లయితే, నేను నీ పేరును నా అరచేతుల మీద చెక్కుకొని ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా కన్నుల ఎదుట ఉన్నవి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. నీవు ఆయన కన్నుల ఎదుట, నీ ప్రాకారములు ఆయన కన్నుల ఎదుట, నీ జీవితము, నీ క్రియలు అన్నీ కూడా ఆయన కన్నుల ఎదుట ఉన్నవి. ఒక చిన్న మాట మనం ఆలోచన చేస్తే, మన జీవితం ఆయన కన్నులు ఎదుట ఉంది, మనం చేసేటువంటి పనులు ఆయన కన్నులు ఎదుట ఉన్నవి, మనము చేసినటువంటి పరిచర్య ఆయన గమనించాడు, మనము చేసినటువంటి సహాయాన్ని ఆయన గుర్తించాడు, మన ప్రేమను గుర్తించాడు ఆయన, నీ ప్రార్థన ఆయన వింటున్నాడు. నీ కోసమే దేవుడు ఒక నూతనమైనటువంటి ద్వారాన్ని తెరిచాడు. అంటే ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నట్లే కదా. నిన్ను దేవుడు ఎక్కడ మర్చిపోయాడు, ఎప్పుడు మర్చిపోయాడు అని ఒకసారి ఆలోచించేయి. ఆయన మనిషి కాదు కదా మర్చిపోవటానికి, సర్వశక్తిమంతుడైన దేవుడు కదా. నిన్నెందుకు మర్చిపోతాడు? ఏ కారణాన్ని బట్టి ఆయన నిన్ను వదిలిపెడతాడు? ఏ కారణాన్ని బట్టి ఆయన నిన్ను విడిచిపెడతాడు? ఎందుకు నెట్టివేస్తాడు ఆయన? ఆయన చెప్పుచున్నటువంటి మాటలు, నీ పేరును నా అరచేతుల మీద చెక్కుకొని ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా కన్నుల ఎదుట నిలిచి ఉన్నవని దేవుడు మాట్లాడితే నిన్ను మర్చిపోవటానికి అవకాశం ఏది? మర్చిపోయేటువంటి ఆస్కారము ఏదైనా ఉన్నదా అంటే లేదు కదా. ప్రతి మనిషి కూడా ఈ లోకంలో, ఈ జీవితంలో ఎంతోమందికి మేలు చేసుంటావు. ఆ మేలు మనుష్యులు చూడవచ్చు, చూడకపోవచ్చు, కానీ ఎవరు చూశారు? దేవుడు చూసి ఉన్నాడు. నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం మనుషులు చూడొచ్చు, చూడకపోవచ్చు, కానీ దేవుడు ఆ ప్రార్థనను విని ఉన్నాడు. నీ కన్నిటిని విలువగా ఇచ్చినటువంటి దేవుడు ఆ కన్నిటిని ఆయన చూసి ఉన్నాడు. నీవు అనేక మందికి సహాయం చేస్తుంటావు, ఆ సహాయాన్ని సైతము దేవుడు చూశాడండి. నీ విశ్వాసాన్ని చూశాడు, నీ భక్తిని చూశాడు, నీవు మోకరించి చేతులెత్తి ప్రార్థించుండగా ఆయన చూశాడు. చూశాడు అని అంటే అర్థము ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాననే కదా.
ఆయన నిన్ను గురించి ఆలోచించాడనే కదా అర్థము. ఆయన ఆలోచనల్లో నీవింకను జీవించి ఉన్నావనే కదా అర్థము. కనుక ఈ వాక్యము నీతో మాట్లాడుచున్నది కదా, నీవు భయపడవద్దు. ఎందుకంటే ఆయన నిన్ను మరిచిపోలేదు. ఆయన విడిచినప్పుడు భయపడాలి, ఆయన నిన్ను మరిచిపోతే నువ్వు భయపడాలి. నిన్ను ఆయన మర్చిపోలేదు. బైబిల్ గ్రంథంలో ఒక 3 సంఘటనల గురించి మనం మాట్లాడుకుందాం. మొదటిది ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు 400 సుమారుగా బానిసత్వంలో బ్రతుకుతూ ఉన్నటువంటి పరిస్థితులు. అయితే ఈ బానిసత్వంలో ఉన్నప్పుడు వారు ఏం చేశారు? దేవునికి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. కన్నీటితోటి, ఏడ్పులతోటి, ఉపవాసంతో, కష్టాలలో, బాధలలో, కన్నీళ్లలో, బానిసత్వంలో మొరపెట్టారు. దేవుడు వారిని మర్చిపోయాడా, జ్ఞాపకం చేసుకున్నాడా? అంటే దేవుడు వారిని జ్ఞాపకము చేసుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన వారిని మరువలేదు, వారి కన్నిటిని మరువలేదు, వారి విజ్ఞాపనను విడిచిపెట్టలేదు. వారి స్థితిగతులను సమస్తమును జ్ఞాపకము చేసుకున్నటువంటి దేవుడు వారి పరిస్థితిని అంతటిని కూడా మార్చివేశాడు. ఈ రోజున అదే వాక్యము నీతో కూడా మాట్లాడుతుంది. నీ కన్నీరు, నీ పరిస్థితులు, నీ బాధలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నిన్ను ఆయన మర్చిపోలేదు. మరొక ఉదాహరణ మనం ఆలోచన చేస్తే, సంసోను తప్పు చేశాడు, దేవుడికి దూరం అయిపోయాడు. కానీ చివరి క్షణంలో దేవునికి మొరపెడుతున్నాడు కదా, దేవా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా, నీ శక్తిని నాకు మరొక్కసారి దయచేవా అని అడగలేదా? అడిగాడు. అడిగిన వెంటనే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడా లేదా? దేవుడు అడిగినట్లుగా మరలా తన యొక్క శక్తిని సంసోనుకి దేవుడు ఇవ్వలేదా? ఇచ్చాడు కదా. అంటే దేవుడు ఆ చివరి ప్రార్థనను సైతము ఆలకించాడు. ఆ ప్రార్థనను సైతము ఆలకించి ఆ ప్రకారంగా దయచేశాడు ఆయన. మరి సంసోనుని దేవుడు మర్చిపోయాడా? మర్చిపోలేదు కదా. మరొక ఉదాహరణ, హిజ్కియాకి సమయం ఆసనమైంది. తన ఇంటిని పరుచుకోవాల్సిన సమయం వచ్చింది. దేవుడు ముందుగా తెలియచేస్తే హిజ్కియా గోడ తట్టు మరలి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు, కన్నీటితో అడుగుతున్నాడు. ప్రార్థన చేస్తుంటే దేవుడు హిజ్కియా ప్రార్థనని ఆలకించి మరి 15 సంవత్సరములు ఆయుష్ని దయచేయలేదా? హిజ్కియాని దేవుడు మరిచాడా? దేవుడు ఎవరిని మరిచాడండి? దేవుడు ఎవరిని విడిచిపెట్టాడండి? దేవుడు ప్రతి మనుషుడిని జ్ఞాపకము చేసుకుంటున్నాడు. ఆయన మరిచిన మనుషుడు ఎవరునూ లేరు, ఆయన విడిచిన మనుషుడు ఎవరునూ లేరు. కానీ దేవుణ్ణి మోసం చేసిన మనుషులు ఉన్నారు, కానీ మనిషిని మోసం చేసిన దేవుడు ఎప్పుడు కాదండి. మనము విశ్వాసంలో మోసం చేస్తాం, ప్రార్థనలో మోసం చేస్తాం, దేవుడికి ఇవ్వవలసిన దశమ భాగంలో మోసం చేస్తాం, నీతిలో, న్యాయంలో, ప్రార్థనలో, అనేక విధాలుగా మన భక్తిలో దేవుణ్ణి మోసం చేస్తాం. కానీ దేవుడు ఏనాడైనా నిన్ను మోసం చేశాడా? దేవుడు ఏనాడైనా నిన్ను విడిచిపెట్టాడా? దేవుడు ఏనాడైనా నిన్ను మర్చిపోయాడా? ఏ ఒక్క మనుషుడని చెప్పగలడా దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదు, నన్ను నెట్టివేశాడు, నన్ను విడిచిపెట్టాడు, కనుకనే నా బ్రతికిలా ఉన్నదని ఏ మనుషుడని చెప్పగలడా? చెప్పే అవకాశం లేదు అక్కడ. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను జ్ఞాపకము చేసుకుంటూనే ఉన్నాడు, ఆయన నిన్ను చూస్తూనే ఉన్నాడు, ఆయన నీతోనే ఉన్నాడు. కనుక దేవుడు వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను మరువను, లోకమంతా నిన్ను విడిచినా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను. కానీ మనం మాత్రం దేవుడిని అనేక మార్లు మర్చిపోతాం,
అనేక విషయాల్లో మర్చిపోతాం, అనేక మార్లు మోసం చేస్తాం. ఇది మనిషి తత్వం అయితే, దేవుని తత్వం అని అన్నాను, కానీ దేవుని మనస్సు అంటాను నేను. ఆయన మనసు ఎలా ఉంటుందంటే, మనము 100 మార్లు తప్పిపోయినా 100 మార్లు వెతికి వచ్చేటువంటి మనసు మన తండ్రి దేవునిదై ఉన్నది. ప్రేమనే దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆ తండ్రి ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకొని ధైర్యముగా నిబ్బరము కలిగి జీవిద్దాం. దేవుడు మనలను దీవించునుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చెప్పబడినటువంటి ఈ వాక్యము మీ జీవితాలలో నెమ్మదిని, ఓదార్పును, ధైర్యమును ఇచ్చినదని నేను నమ్ముచున్నాను. మీ ప్రార్థన అవసరతల కొరకు, ప్రార్థన సహాయము కొరకు క్రింద ఇవ్వబడినటువంటి ఈ నంబరుకు మీరు వాట్సాప్ ద్వారా కానీ, ఫోన్ ద్వారా కానీ ఎప్పుడైనా సరే మీరు కాల్ చేయవచ్చు. తప్పక మీకోసము నేనే ప్రార్థన చేస్తాను. దేవుడు మనల్ని అందరినీ కూడా ఆయన నిత్య మహిమలో జ్ఞాపకము చేసుకొనుగాక. ఆమేన్.